శ్రీరామ్, అట్లాగే ఎడిటర్ నవీన్ నూలి, ఇంకా ఫైట్ మాస్టర్, స్టంట్ కోరియోగ్రాఫర్గా అనుకోవచ్చు మనం. అవును. ఈ కుస్తీలు, ఈ రెజ్లింగ్లు వీటిని మీకు స్పెషల్గా శ్యామ్ కౌశల్ గారు శ్యామ్ కౌశల్ గారు అండి, విక్కీ కౌశల్ గారు. ఓకే, శ్యామ్ కౌశల్ గారు నవకాంత్ ఆయన్ని, నభాకాంత్ ఎగ్జిక్యూట్ చేసే ఫైట్ మాస్టర్గా ఆయన్ని, అండ్ జానీ మాస్టర్ కోరియోగ్రఫీ. ఇక వీటన్నిటి ఆర్ట్ డైరెక్టర్ డైరెక్టర్ గారు అండి, రత్నవేలి గారు, రత్నవేలు గారు, ఇలాంటి వాళ్ళందరి కలయికతోటి, వాళ్ళ ఇన్పుట్స్ తోటి అండ్ వాళ్ళ ప్రయత్నాలతోటి ఇది అత్యద్భుతంగా రూపుదిద్దుకుంది. ఇది ఒక కళాత్మకంగా వచ్చిందని చెప్పొచ్చు. అండ్ ఇట్స్ అ టైమ్లీ ఫిలిం. అండ్ చరణ్కి ఆర్టిస్టుల పరంగా వస్తే కనుక చరణ్ అయితేనేవి, జగపతి బాబు అండ్ శివరాజ్ కుమార్, ఫెంటాస్టిక్ శివరాజ్ కుమార్, బొమ్మని రాణి, అలాగే నా అబ్బాయి దివ్యేందర్ కొత్త విలన్గా కానీ ప్రతిదీ చాలా ఫ్రెష్గా ఉన్నారు, కొత్తగా ఉంది. ప్రతి ఆర్టిస్టు చిన్నవాళ్ళు అవని, జూనియర్ ఆర్టిస్టులు అవని, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు అవని, వీళ్ళందరూ కూడా ఒక రియల్గా జరుగుతుంది, ఒక ఇన్సిడెంట్, ఒక సంఘటన జరుగుతుంది, ఒక ఊరి కథ, ఒక మట్టి కథ చెప్తున్నాం అనటానికి ఆ మనుషులు కూడా మట్టి మనుషుల్లాగా రస్టిక్గా అది క్రియేట్ చేయటంలోనూ, దాన్ని తెరకెక్కించడంలోనూ నువ్వు, నీతో పాటు నీ టీం మెంబర్స్ అందరూ, నీ క్రూ కానీ క్యాస్ట్ కానీ అందరూ చాలా బాగా చేయగలిగారు. ఇవన్నీ చేయటానికి వెనకాల వెన్నెముకలా నిలబడ్డ వ్యక్తి సతీష్ కిలార్ గారు. ఆయన దేనికి నెరవలేదు. ఇదివరకంత గతంలో అన్ని సినిమాలకి ఆయన కొంచెం పరోక్షంగా వెనకుండా నడిపించేవాళ్ళు. ఇప్పుడు తెర ముందుకు వచ్చారు బాహాటంగా ప్రొడ్యూసర్గా. కాబట్టి ఆయన ప్రయత్నం కానీ, ఆయన గుండె ధైర్యం కానీ, దీన్ని నీ మీద పెట్టుకున్న నమ్మకం కానీ, కంటెంట్ మీద ఆయనకు ఉన్నటువంటి విశ్వాసం కానీ, ఇవన్నీ కూడా ఈరోజు సఫలీకృతమైనవి. అండ్ అవ్వటానికి మీరు అందరూ ఎంత ప్రయత్నాలు చేసినా సరే తెర మీద కనిపించడానికి రామ్ చరణ్ ఎలా చేస్తాడు అనే దాని మీద ఉంటుంది కదా. మీరు అందరూ బాగా నటించాడని నిన్న వాళ్ళ అమ్మ అంటుంది. బాగా నటించాడు అన్నది కరెక్ట్ సర్టిఫికేట్ కాదు రేఖ, కరెక్ట్ మాట కాదు. జీవించాడు అని అనాలి. నాకు ఆ పాత్రలో ఒదిగిపోయాడు అని నాకు అనిపిస్తుంది. నేను యాక్టర్గా నాకు తెలుసు. అవతల క్యారెక్టరు ఏడుస్తూ మనల్ని ఏడిపిస్తే కనుక అది నటన. వాడు ఏడవకుండా కళ్ళల్లో ఆ భావం పలుకుతూ చూసే ప్రేక్షకులు ఏడిపించాడంటే వాడు జీవించినట్లు. నేను అక్కడ ఒక క్యారెక్టర్ చూస్తున్నాను తప్ప చరణ్ని చూడలేదు. పెద్ది కనపడుతున్నాను అక్కడ. పెద్ది తను ఏడవకుండా తన భావోద్వేగాల్ని కళ్ళ ద్వారా చూపిస్తున్నాడు తప్ప ముఖవళికల ద్వారా, మజిల్స్ ద్వారా చూపించట్లేదు. అది చరణ్ స్పెషాలిటీ. అందుకని మనం ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోతారు. ఏం నటించేట అనొచ్చు, చాలా గొప్ప గొప్ప నటులు ఉండొచ్చు, వాళ్ళ సిస్టమ్ వాళ్ళ విధానాలు చేయొచ్చు. కానీ భావోద్వేగాల్ని లోపల ఫీల్ అవుతావు.